సంవత్సరాలలో శాంక్షన్ అయింది. దాని ఖర్చు విలువ 8,040 కోట్ల రూపాయలతో ఖర్చు పెడితే పూర్తవుతాయి. కేంద్ర ప్రభుత్వము 1,451 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అట్లాగే 700 కోట్లు పీజీ విద్యకు శాంక్షన్ చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. దీంట్లో ₹1 కూడా ఖర్చు పెట్టింది రాష్ట్ర వాటా. అట్లాగే 700 కోట్లు ఏవైతే పీజీకి సంబంధించిన దీనికి ఇచ్చారో కేంద్రము, మరి దాన్ని మొత్తము డైవర్ట్ చేశారు. ₹1 కూడా సూపర్ స్పెషాలిటీ, మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఉన్నాయి అని అంటున్నారు. ఏది ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూపించమనండి. ఈనాడు వైద్యం గురించి మాట్లాడుతున్నారు. అసలు మెడికల్ కాలేజెస్, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అవసరము అని చెప్పి దాదాపు 19 మెడికల్ కాలేజ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1995 నుండి అట్లాగే 2004 లోపల 19 మెడికల్ కాలేజెస్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే గవర్నమెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ దాదాపు 6 తీసుకొచ్చింది తెలుగుదేశం. ఈరోజు నిమ్స్ కానీ, స్విమ్స్ కానీ, బర్డ్స్ కానీ, అట్లాగే టాటా క్యాన్సర్ హాస్పిటల్ కానీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. మరి మీరు 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేసినాము అని అంటున్నారు. మీరు పూర్తి చేసింది ఏంటి? ఎక్కడ పోయి ధర్నాలు చేస్తారు? మీరు కట్టిన బేస్ మఠాలు లేకపోతే స్తంభాల పైన కూర్చొని ధర్నాలు చేస్తారా? నాకు అర్థం కావట్లేదు. ప్రైవేటైజేషన్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆనాడు దాదాపు 50% సీట్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కాలేజెస్ లో ఎన్ఆర్ఐ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద 50% ₹1,00,00,000 లేదంటే 40 లక్షలు కట్టాల్సిన అవసరం ఉంది. మరి మీరా మాట్లాడుతున్నారు ప్రైవేటైజేషన్ గురించి? సీట్లలో ప్రైవేటైజేషన్ చేసింది మీరు. జీవో 107, 108, 133 జీవోలు నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆ జీవోలు తీసుకొచ్చింది మీరు. కానీ ఇక్కడ వాళ్లకు పాపము కష్టం ఏంటంటే ఈరోజు 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ కట్టలేకపోయారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 2 సంవత్సరాల్లో 7,000 కోట్లు పెట్టాలి